నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. ఈరోజు స్థానిక త్యాగరాజ వేదిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా మన్నారపు ఉషా మరియు డేగా సుప్రియ 5,000 అందజేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రోహిణమ్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి విష్ణువందన, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ, కార్యదర్శి అనిత, సభ్యులు స్నేహలత, లక్ష్మి, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, కోడిపర్తి శ్రీధర్, పల్లం వెంకటేశ్వర్లు, మెదురు శ్రీనివాసాచారి పాల్గొన్నారు. ఉషా మరియు సుప్రియ మెంబర్స్గా చేరి చాలా కాలమే అయింది. ప్రతి సంవత్సరం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. వాళ్ళు సైలెంట్గా ఉంటారు, కానీ ఏ పని చెప్పినా అంత శ్రద్ధగా చేస్తారు. వారు మా క్లబ్ మెంబర్స్గా ఇలాగే కొనసాగుతూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వచ్చిన వాళ్ళకు కూడా మేము ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం, ప్రతి నెల చెప్తూనే ఉన్నాము. వాళ్ళు ఏదన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి మా సహకారం అందిస్తామని. వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఇంకైనా కూడా సుధీర్ వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి కొంతమందికైనా సహాయం చేసేదానికి కూడా మేము ముందున్నా కూడా వాళ్ళు వెనక తగ్గుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇలాంటివి జరగకుండా వీరభద్రస్వామి గుడిలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ సంయుక్తంగా మా సభ్యుల సహకారంలో వికలాంగులకు పలు సరుకులు అందిస్తాము. ఈ నెల పలు సరుకులకి దాతలు సుప్రియ, ఉషా సహకరిస్తున్నారు. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా క్లబ్ తరఫున. వాళ్ళకి దేవుడు ఆయుధారోగ్యాలు ప్రసాదించి అట్లే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇచ్చేదానికి దేవుడికి వాళ్ళకి శక్తి ఇవ్వాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి నెల 5వ తేదీ మా 2 క్లబ్ల నుంచి పలసరుకులు అందజేస్తున్నాము. ఇట్లా మంచి మా మహిళా మండలి ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ డిజేబుల్డ్ పీపుల్కి ఒక 50 మంది దాకా ప్రొవిజన్స్ అవన్నీ ఇస్తున్నారు. బియ్యము, పప్పులు, నూనె అవన్నీ కూడా ఇస్తున్నారు. ఇది నిర్విరామంగా 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పూర్ అండ్ నీడీ పీపుల్కే మా క్లబ్ నుంచి ఏ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం చేయడము చాలా మంచి విషయము. ముందు కూడా మా క్లబ్ మెంబర్స్ అందరి సహాయ సహకారాలతో వీళ్ళకి ఇస్తూనే ఉంటాము. అట్లాగే మా క్లబ్ మెంబర్స్ని ఎవరిని అడిగినా కానీ వాళ్ళందరూ ఎవ్రీ మంత్ ఇద్దరిద్దరు కలిపి ఒక 5,000 లేకపోతే ఒక్కరైనా కూడా 5,000 ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు స్పాన్సర్స్ అయినటువంటి ఉషాకి ఇంకా సుప్రియాకి వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు ఇట్లాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కూడా కోరుకుంటున్నాము. వాళ్ళు ముందు కూడా ఈ రెడ్ సంస్థకి వాళ్ళ హెల్ప్ ఉండాలని కూడా కోరుకుంటున్నాము. ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలకు పైగా ఈ పంచాయతీ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి గూడూరు సహకారంతో 7 సంవత్సరాలకు పైగా ఈ కార్యక్రమం నిర్విరామంగా వీలైనంత ఎక్కువ మందికి మేము ఈ సహాయ సహకారం ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా 2 సంస్థల యొక్క సభ్యులు మాకు ప్రతి నెల కూడా వారు స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అందుకు వారందరూ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే ముందు కూడా ఇంకా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు దాతలైనటువంటి సుప్రియ గారు ఈ నెలకి దాతలుగా వివరించారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లాగే దివ్యాంగులు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళే కాకుండా ఇంకెవరైనా కూడా వారు స్వయం ఉపాధి కావాలంటే మమ్మల్ని కానీ లేదా ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ వారిని కానీ సంప్రదిస్తే వారు మీకు తగినటువంటి మీరు చేయగలిగినటువంటి స్వయం ఉపాధి కల్పిస్తారు. శిక్షణ ఇచ్చి దానికి తగ్గట్టుగా ఏదన్నా కూడా పరికరాలు ఏదైనా కావాలన్నా కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దివ్యాంగులందరూ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి 2 క్లబ్బుల వారికి, అలాగే మా రెడ్ సంస్థకి, అలాగే మీడియా వారి అందరూ కూడా. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ల్యాబ్ ని డెల్టా జనరల్ మేనేజర్ ఇంద్రాణి, మేనేజింగ్ డైరెక్టర్ రాజు మరియు కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మరియు అకాడమిక్ డీన్ శ్రీహరి ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు
ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ల్యాబ్ని డెల్టా జనరల్ మేనేజర్ ఇంద్రాణి, మేనేజింగ్ డైరెక్టర్ రాజు మరియు కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మరియు అకాడమిక్ డీన్ శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏఆర్ ల్యాబ్లో విద్యార్థులందరికీ గణితం, సైన్స్కు హోలో క్యూబ్స్ ద్వారా కష్టమైన అంశాలు ఆసక్తికరంగా సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో విద్యార్థులకు టెక్నాలజీ పరమైన బోధన ఎంతైనా అవసరమని, అందుకే శ్రీ గాయత్రి స్కూల్లో ఈఏఆర్ ల్యాబ్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెల్టా ప్రతినిధి ఆంజనేయులు, ఇమ్రాన్, అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు రఫీ, మస్తాన్బీ, సుప్రజ, హరిత, శిరీష, నసీరా విద్యార్థులు పాల్గొన్నారు. సో ముఖ్యంగా ఏఆర్ ల్యాబ్ మా స్కూల్లో ప్రారంభించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరుణంలో స్టూడెంట్స్ విద్యార్థి దశ నుంచే టెక్నికల్గా టెక్నాలజీ పరంగా వాళ్ళు అద్భుతంగా రాణించాలంటే ఇప్పటి నుంచే మనం వాళ్ళకి అద్భుతమైనటువంటి ఈ టెక్నికల్ నాలెడ్జ్ అందించే విధంగా మనం ఈ మ్యాథ్స్, సైన్స్, ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి కూడా మ్యాథ్స్, సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దట్టు ఇంగ్లీష్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ 3 సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఏఆర్, విఆర్ టెక్నాలజీస్ ద్వారా డెల్టా టీంతో ఈ రోజు నుంచి మా స్కూల్లో పూర్తిగా డిజిటలైజ్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం అయితే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ సైన్స్, మ్యాథ్స్ పట్ల ఉన్న భయాలు తొలగించడం, వాళ్ళ ఆసక్తి పెంచడం. సో సైన్స్ పట్ల, మ్యాథ్స్ పట్ల ఇంకా ఆసక్తి పెంచడం, ఇన్నోవేటివ్గా ఆలోచించే విధంగా వాళ్ళ మైండ్స్ని కొంచెం క్రియేట్ చేయడం. Really, it is a very appreciable and well-disciplined students work. Thank you, sir, and thank you the whole team and teachers. And here, the education is every day. It is going to enhancing by adding some knowledge, innovative learning. So this is one part from the Delta. Today we are going to introduce from the AR labs, AR experience with the children. So by the scanning code, scanning nowadays everything without money, without paper, we are doing all the interactions for the public. And in the education system also, today we are going to inaugurate our AR lab in Sri Gayatri School for the digitalized program for support of education. From first class to 10th class, this knowledge will share you. So experience by doing the online practice papers for IIT preparations and spoken English and mathematical puzzles and underlevelity logical thinking, everything will be all around supported for through the digital media. So you are going to do this with the support of TVs, tabs and cell phones with all these new innovative learning. So the staff from the Delta team will teach you today AR only, and still some more VR, virtual realities and augmentation realities and 3D shows. These are the things as of now your school going to inaugurate this year. Thank you, sir. So I hope this program will be enhanced with our Delta team. We are very thankful to our Indrani madam to lead the Delta team, and we hope our children get more knowledge with this Delta team and AR labs, madam. Thank you so much. And you are also very fortunate to getting this opportunity. Children, you are also utilize this opportunity and you get more knowledge from this. Thank you. So today in Sri Gayatri English Medium High School, in the presence of Delta Publications, so launched very successfully AR Lab. The motto of AR Lab in our school is to enhance the vocabulary in English and innovate thinking power of science and math. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సైనికుల మాదిరి విద్యుత్ లైన్ మెన్లు తమ విధులు నిర్వర్తిస్తారని, నూతనంగా వస్తున్న సాంకేతిక మార్పులను లైన్ మెన్లు అవగాహన చేసుకోవాలని గూడూరు డివిజన్ ఎలక్ట్రికల్ ఈఈ నరేందర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న 1 టౌన్ ఏఈ కార్యాలయం వద్ద లైన్ మెన్ దినోత్సవం సందర్భంగా అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డివిజనల్ ఈఈ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలను లైన్ మెన్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటారని, సైనికులతో సమానంగా
ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తారని అన్నారు. విధులు నిర్వర్తిస్తూ ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, సక్రమంగా విధులు నిర్వహిస్తే వచ్చే ఆత్మసంతృప్తి మరి దేంట్లో రాదని వెల్లడించారు. సమావేశంలో ప్రసాద్, శేషాద్రి, భాస్కర్, శ్రీహరిబాబు, ఏడుకొండలు, రమేష్ మరియు లైన్మెన్లు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఉద్యోగం అనేటప్పటికీ ఎవరో చెప్తే కష్టంగా అనిపిస్తుంది, మొదట కష్టం అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటామో దీన్ని, ఇది ఈ సంస్థ నాది అన్న భావన ఏ రోజైతే మనకు కలుగుతుందో ఆ రోజు ఖచ్చితంగా అది మీకు కష్టం అనిపించదు, సులభంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇష్టపడి పనిచేయండి. ఎవరో చెప్తున్నారు, ఇది ఎవరి కోసం ఎవరు పనిచేయట్లేదు. అది మనం ఈ సందర్భంగా మనందరం గుర్తుంచుకోవాలి కొన్ని విషయాలు. ఎవరి కోసం ఎవరు పనిచేయట్లేదు, మన కోసం మనమే పనిచేసుకుంటాం, మన సంస్థ కోసం. మన సంస్థ బాగుంటే మనం బాగుంటాం అన్నది అందరికీ తెలుసు. ఈరోజు మనకి డిఎల్ ఎందుకు రావట్లేదు, ఇంకోటి ఎందుకు రావట్లేదు, కారణం ఏంటంటే సంస్థ బాగలేదు కాబట్టి, ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు కాబట్టి మనం సక్రమంగా ఎక్కడైతే లీకేజ్ ఉందో మనం కూడా ఈ అధికారులుగా కొంతవరకు మేము మా లెవెల్లో మేము కంట్రోల్ చేసుకుంటున్నాం ఎక్కడ లీకేజ్ ఉందన్నది. ఇంకా గ్రౌండ్ లెవెల్లో మీరున్నారు కాబట్టి మీకు ఎక్కడ లీకేజ్ అనిపిస్తుంది, ఇక్కడ డిపార్ట్మెంట్కి నష్టం జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావడం, దాన్ని ఎట్లా మనం అరెస్ట్ చేయడం అన్నది, దాని ద్వారా డిపార్ట్మెంట్కి ఏం ఆదాయం అన్నది ఆలోచించుకోవాలి. మన జీతాన్ని మనం సంపాదించుకోవాలి, బయట డిపార్ట్మెంట్కి ఆదాయం కల్పించాలి. మనకు ₹1,00,000 వస్తుంది అనుకో, ₹1,00,000 ఆదాయం డిపార్ట్మెంట్ ద్వారా, అది అడిషనల్ లోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది చేయగలిగితే మన సంస్థ ఢీకునేటువంటి పరిస్థితి దేనికి ఉండదు. ఎందుకంటే నష్టాలు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు ₹5 యూనిట్ కొంటున్నాం అనుకో, ₹5-6 అమ్మేటప్పుడు నష్టం ఎందుకు వస్తుంది? అవకాశం లేదు కదా. కానీ లీకేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వస్తుంది. ఆ లీకేజ్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మీ అందరి మీద ఉంది. దానికి పూర్తి సహాయ సహకారాలు, అందులో ఇప్పుడుండే టీము బాగా హార్డ్ వర్క్ చేసేటువంటి నేచర్ ఉన్న వాళ్ళం కాబట్టి మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా ఫీల్డ్లో మేము మీకంటే ముందు మేమే తలపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని మిమ్మల్ని దించేసి వేరే వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. కాబట్టి కష్టపడి అందరం పనిచేసి ఈ సంస్థకి మంచి పేరు తీసుకురావడం, ప్రజల్లో మనం దగ్గరగా పోయినంత విధంగా వేరే సంస్థలు ఎవరు పోరు. అదే మనకున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి తేడా. కరెంటు పోయిందంటే గుర్తొచ్చేది మనమే, ఉన్నప్పుడు మనమే. ఇప్పుడు కొంచెం టౌన్లో కూడా కొంత మంచి అభిప్రాయం వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు పోయేది ఎప్పుడు వచ్చేది అన్నది తెలిసేది కాదు. ఇప్పుడు కొంత మెరుగైంది అన్నటువంటి భావన ప్రజల్లో కూడా ఉంది, ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. అంటే దాన్ని కంటిన్యూ కూడా చేయాలి. ఎక్కువగా మన టౌన్లో కొన్ని సమస్యలు ఈ మధ్య ట్రాన్స్ఫార్మర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా వరకు మీ ఏ గారు వచ్చిన తర్వాత చాలా వరకు రెక్టిఫై చేస్తున్నారు. దానికి మీరు కూడా ఆల్మోస్ట్ 50-60% కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టున్నాయి కదా, కంప్లీట్ అయినాయి. మిగిలినట్టు కూడా సేఫ్టీ పర్పస్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏబీ స్విచ్లు చాలా అవసరం. అవి రెక్టిఫై చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం వచ్చినా. తర్వాత ఎలక్ట్రానిక్ రిలేస్ అని వచ్చినాయి. ఈ రిలేస్ వచ్చేటప్పటికి అవి తీసేసాం. ఎలక్ట్రానిక్ రిలేలో ఏముంది, ఇప్పుడు అయితే సెట్టింగ్ చేయటం, ఏమి కనపడలేదంటే ఇప్పుడు మన డిజిటల్ మీటర్ ఎత్తి పక్కన పారేయటం. టెక్నాలజీ మారింది. ఈలోపు సరే ఇది ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అనుకునేటప్పటికి స్టాఫ్ తగ్గిపోయారు. స్టాఫ్ ఏమి ఎక్కువ ఉండి చేయడం లేదు, లేకపోతే మీరు బాగానే ఉన్నారు చేయడం లేదని. ఈలోపు సర్వీసులు పెరిగినాయి, ఈలోపు ఫీడర్లు పెరిగినాయి. ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది. అంటే టెక్నాలజీ పెరుగుతుంది, ఫీడర్లు పెరుగుతున్నాయి, కన్జ్యూమర్లు పెరుగుతున్నారు. టెక్నాలజీ పెరిగేటప్పటికి కంఫర్టబిలిటీ వస్తుంది అనుకునేటప్పటికి సర్వీసులు పెరుగుతున్నాయి. సో ఈ బడ్డెన్ తగ్గితే ఆ బడ్డెన్. ఎప్పుడూ కూడా లైఫ్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మామూలుగా నేను ఎప్పుడూ చెప్తుంటాను, మనకి మామూలుగా చిన్నప్పుడు చదివేటప్పుడు పిల్లలందరికీ చెబుతుంటారు, ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని. ఒక చోట పుట్టిస్తే ఒక చోట వెళ్ళి వేరే ఫామ్లో వాడుకోవాలి. అట్లనే ప్రాబ్లమ్స్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్కి వెళ్తూ ఉంటాయి అంతే, ఈ మారుతూనే ఉంటాయి. లైఫ్ లాంగ్ ప్రతి వాళ్ళు పోరాడుతూ ఉండటమే. లైఫ్ అనేది ఎప్పుడూ పోరాటమే. ఒకటి కాకపోతే ఒకటి. ఇక్కడ అంతా కంఫర్టబుల్గా ఉంటే ఇంట్లో అంతా కంఫర్టబుల్గా ఉంటే ఇక్కడ, ఈ రెండు కాకపోతే పొలిటికల్గా, ఈ రెండు కాకపోతే ఇంకొకటి. ఏదో ఒక పోరాటం లేకపోతే మనిషికి బోరు కొట్టేస్తుంది. అంతకంటే జీవితం నిరాసక్తంగా ఉండదు. కాబట్టి పోరాడాల్సిందే, పోరాటం చేయవలసిందే. కాకపోతే ఏంటంటే పోరాటం చేసేటప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్విప్మెంట్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేన్నైనా కూడా ఏంటంటే సమ్ వెపన్స్ ఏవో తీసుకుని వెళ్తాం. ఆ వెపన్ ఏంటి అంటే ఇక్కడ కొన్నిటికి సహనం, కొన్నిటికి మైండ్, కొన్నిటికి సేఫ్టీ ఎక్విప్మెంట్, అన్ని రకాలు ఉంటేనే. ఏదో ఇప్పుడు దేవుడికి చెప్తారు, పరమశివుడికి చెప్పినప్పుడు త్రిశూలం ఆయుధం అన్నారు.
అట్లా మనకు కూడా 2-3 రకాలు. అసలు మీ ఆయుధం ఏంటి? మాకు అన్ని ఆయుధాలు వద్దు సార్, కేవలం ఒకటే కటింగ్ ప్లేయర్ ఉంటే చాలు. వెనక జేబులో దూర్చామంటే పోల్ ఎక్కినా సరే, నట్టుకైనా అదే, బోల్ట్కైనా అదే, స్క్రూకైనా అదే, లైన్కైనా అదే, దేనికైనా అదే, ఒకటే ఆయుధం మన కటింగ్ ప్లేయర్. ఎన్నన్నా ఇవ్వండి మీకు, అంటే మామూలుగా నెగ్లిజెన్స్ అని అన్నను అన్ని మోసుకెళ్ళటం అంత టైము అంత విధానం ఉండడం లేదు. కానీ ప్రతి చోట ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ కటింగ్ ప్లేయర్ ఒక్కటైతే మోసుకెళ్ళిపోవచ్చు, వెనక తగిలించుకోవచ్చు, స్కూటర్కి తగిలించవచ్చు. ఈ మహా అయితే స్క్రూ డ్రైవర్ అంతే. ఆ స్క్రూ డ్రైవర్ కూడా ఎక్కడ వాడు స్క్రూలు కూడా ఏదో విధంగా దీన్ని ఇటు చేసి కొంచెం కొస ఇరిచైనా సరే స్క్రూ ఎక్కడన్నా స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పేటట్టు మన స్క్రూ ఉంటుందా? కటింగ్ ప్లేయర్ పెట్టి నువ్వు కాకపోతే ఇంకొకడన్నా కటింగ్ ప్లేయర్ పెట్టి సబ్స్టేషన్లో బోల్ట్ ఉన్నట్లు కూడా నేను అప్పుడప్పుడు అరుస్తుంటా, దాన్ని స్పానర్ వాడండి, అది ఇంకా మళ్ళీ రెండోసారి పనికిరాదు. సో ఒక్క కటింగ్ ప్లేయర్ యూనివర్సల్ టూల్ అట్లా వాడుతుంటాం మనం. ప్రైవేట్ కంపెనీలు ఇవి అవి అనేది పోల్చుకోవడానికి చాలా ఉన్నాయి. కాకపోతే కొన్ని ఫాలో కావచ్చు. జస్ట్ వాళ్ళు పెట్టే హెల్మెట్ కూడా ఏం పెద్ద కాస్ట్లీ కాదు, 350 రూపాయల హెల్మెట్, ప్లాస్టిక్ హెల్మెట్. మన స్పానర్ ఏదో పడితే ఆడ కుట్లు వేయించుకుని ఇవన్నీ చేసే దీనికంటే కూడా అది చాలా సేఫ్. యాక్చువల్గా కొన్ని ఈజీగా ఫాలో అవ్వగలిగే. లైన్ మ్యాన్ దివస్ డే అనేది గవర్నమెంట్ చాలా ఆలస్యంగా గుర్తించిందని చెప్పి అనుకోవాలి. మనకి ఇది కొత్త కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అననుకూల పరిస్థితుల్లో కూడా మనం కష్టపడి పనిచేస్తున్నాం. మన యొక్క పనిని గుర్తించడం అంటే గుర్తించింది, మొత్తానికి గుర్తించి ఒక లైన్ మ్యాన్కి ఒక గుర్తింపు ఇవ్వాలి అని ఒక డే మార్చి 4వ తారీఖున అనేది పెట్టడం అనేది మనకి అందరికీ కూడా సంతోషకరం. ఈరోజు ప్రతి లైన్ మ్యాన్ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, మనం పనిచేసే పనిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, మనం జీతం తీసుకుంటున్నాం. మన జీతాలు ఇతర ప్రైవేట్ వర్కర్స్ ప్రైవేట్ కంపెనీల్లో కన్నా ఎక్కువ ఉంటాయి. కానీ ప్రైవేట్ కంపెనీల్లో వాళ్ళు చూడండి, ప్రతి ఒక్క స్టాఫ్ కూడా క్యాప్ పెట్టుకుంటారు. వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి వాళ్ళ యాజమాన్యం అయితే చాలా భాస్కర్ గారికి, అదేవిధంగా మన ఏఐటీ గారు శ్రీహరి గారికి అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమం అందరికీ తెలిసిందే. ప్రతి లైన్మెన్కి ఒక గుర్తింపు అనేది రావడం అనేది చాలా అభినందక విషయము. మీరందరికీ లైన్మెన్ అందరికీ నా శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఏడీ గారు చెప్పినట్టు ఇష్టంగా పనిచేయండి. ఇష్టంగా పనిచేస్తే ఎంత కష్టమైన పని కూడా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టాఫ్ ఇష్టంగా పనిచేసి సంస్థకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పనిచేసేటప్పుడు కేర్ఫుల్ అనేది చాలా ఇంపార్టెంటు. కేర్లెస్ అనేది పనికిరాదు. ఒక చిన్న మిస్టేక్ను కూడా మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని చాలా గుర్తుపెట్టుకొని కేర్లెస్ అనేది తవ్వకుండా చాలా జాగ్రత్తగా పనిచేస్తూ మనల్ని, మన కుటుంబాన్ని, మన సంస్థని కాపాడుకోవాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. మార్నింగ్ టీసీలో సారు చాలా విశదీకరణగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అధ్యక్షుల వారు తొలి పలుకుల్లోనే మొత్తం ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే నాకు అనిపించేది ఏంటంటే, సరిహద్దుల్లో జవాన్, విద్యుత్ తీగల్లో లైన్మెన్, ఇద్దరికీ ఒకటి కామన్గా ఉంటుంది. సరిహద్దుల్లో జవాన్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏమనుకుంటాం, జవాన్గా పోవాలంటే అందరూ పోతున్నామా? మనకు తెలిసిన వాళ్ళు మన ఊరిలో జవాన్గా ఉండేవాళ్ళు ఉన్నారా? లైన్మెన్లు అంటే మనకు తెలుసున్నారు, కానీ జవాన్గా పోయేవాళ్ళు ఈ పక్కన తక్కువ. అంతా పంజాబు, హర్యానా పక్కన వెళ్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, సరిహద్దు దగ్గర కాబట్టి వాళ్ళు వెళ్తున్నాం అనుకుంటాం. కానీ దానికి ఎందుకంటే తల్లిదండ్రులు పంపించరు ఇక్కడి నుంచి, ఎందుకంటే ప్రాణభయం, యుద్ధం వస్తే చచ్చిపోతాం. కానీ లైన్మెన్ యుద్ధం రావాలన్నా నువ్వు పోలెక్కిన ప్రతిసారి నీకు ప్రాణభయం ఉంటుంది. ఇంతకుముందు సార్ చెప్పాడు ఎందుకు ఎందుకు ఇంత సేఫ్టీ తీసుకోవాలంటే, నువ్వు పని చేస్తున్నావంటే నీకు ప్రాణభయం ఉంటుంది. ఎవరైతే డెడికేషన్తో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణభయం అనేది ఉంటుంది. నువ్వు ఏది ముట్టుకున్నా, ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పాడు సారు, ఇన్వర్టర్ టచ్ చేస్తే ప్రాణం పోతుంది. ఒక చిన్న ఫాల్ట్ కూడా ప్రాణం మీదకి వచ్చేస్తుంది. కాబట్టి అంత
మన డిపార్ట్మెంట్లో గ్రౌండ్ లెవెల్ చేసేటువంటి స్టాఫ్కి అంత ప్రత్యేకత అనేది ఉంది. కానీ ఇది మనం సెలబ్రేట్ చేసుకునేది మాత్రము 2021 నుంచే. లైన్మెన్ దివస్ అనేది ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం అనేది ఏం కరెంటు ఎప్పటి నుంచో పుట్టింది భారతదేశంలో. బట్ సార్ ఏడి గారు ఉదయం డిఈ గారు మనకు టెలికాన్ఫరెన్స్లో చాలా విషయాలు చెప్పారు. వాళ్ళందరికన్నా ఇప్పుడు డి గారి స్పీచ్ ఉంది కాబట్టి ఇప్పుడు దానికోసం మన వాళ్ళు కూడా శ్రీహరన్ కానీ లేకపోతే మన టౌన్ టూ గారు చిలకూరు గారు కానీ వీళ్ళు చాలా విషయాలు మనకు చెప్పారు. వీటన్నిటిని కూడా మనం మైండ్లో ఎప్పుడు రిమెంబర్ అవుతాను ఉండాలి. నేను ప్రధానంగా చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా టౌన్ 2 నేను చేశాను కాబట్టి టౌన్ 1 చెప్తాను. అందరికి కూడా చెప్పేది ఫస్ట్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను, సేఫ్టీ లేకుండా మాత్రం మీరు ఎక్కడ కూడా పరిగెత్తద్దు, మిగతా వాటిలో పరిగెట్టండి. సేఫ్టీ 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 ఈ 3 మైండ్లో ఉండాలి. నేను పదే చెప్పేది ఏంటంటే అంతకుముందు టౌన్ 2లో చెప్పాను, ఇప్పుడు టౌన్ 1లో కూడా చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఇందాక మన ఏడి గారు చెప్తుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఉదయగిరిలో పనిచేసేటప్పుడు ఒక స్టాఫ్ 2 ఉన్నారు. 11K లైన్ ఏదో ఎల్టీ లైన్ ఏదో మంచి సైక్లోను దాన్ని రెక్టిఫైడ్ చేస్తున్నారు. ఒక రేకులెక్కి దాన్ని చెయ్యాలి. సరే వాళ్ళు ఆ ఎల్టీ లైన్ చేస్తున్నారు. అతను ఆ అబ్బాయి ఉండేసి ఏం చేశాడు, డైరెక్ట్గా దాన్ని కింద నుంచి చేస్తున్నాడు, దాని పైకి రేకుల మీద ఎక్కాడు. ఇంకా సడన్గా పైకి లేస్తాడు, పైన 11K లైన్ ఉంది. కింద ఉండే అబ్బాయి గమనించాడు, అన్న మురళన్న కొంచెం ఆగనా అన్నాడు. అతనికి సైలెంట్గా అని చెప్పి ఎక్కువ కంగారు పెట్టలేదు. ఏంటన్నా అంటే పైన 11K ఉందన్నా నిదానం దిగాను అంటే దీన్ని బట్టి నేను ఏమంటానంటే ఆ రోజు అతను కానీ పైకి కానీ లేస్తుంటే తగిలి ఉండేది, షాక్ గురై ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మన వాళ్ళు చాలా వరకు చెప్తున్నారు గుంపులుగా వెళ్ళండి, ఒక బ్రేక్ డౌన్ అయితే అందరూ అటెండ్ అవ్వండి. అందరూ కూడా ఎక్కడ ఏం ఆపుతున్నాను నేను. అందుకనే మన జేఎల్ఎంలు మన పిల్లకాయలందరికీ కూడా చెప్పేదంతా కూడా మీ లైన్మెన్ని మీ లైన్ ఇన్స్పెక్టర్ని వాళ్ళ యొక్క సీనియారిటీని మీరు తీసుకోండి. అందరూ కూడా మీరంతా కూడా చాలా వరకు చాలా బాగా స్టార్టింగ్లో మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా 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 బాగా పనిచేస్తున్నారు. నాకు అందుకని జేఎల్ఎంలు అంటే చాలా బాగా లైక్, ఎందుకంటే వాళ్ళు సూపర్గా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆయన మనబోలు మండలంలోని పిడూరు గ్రామంలో భూముల రీసర్వే జరిగిన విధానం గురించి అధికారులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల వద్దకు తీసుకెళ్లి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుంటే సకాలంలో డబ్బులు వస్తాయని అర్థమయ్యేలా వివరించారు. అనంతరం మండల కేంద్రమైన మనుబోల్లోని తహసీల్దార్ కార్యాలయం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ప్రతి వారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సుబ్బయ్య, డిప్యూటీ తహసీల్దార్ మంజుల, మండల సర్వేయర్ శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, బీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మన్బోల్ మండలంలో ఈ సర్వే సంబంధించి నేను చూసుకోవడానికి వచ్చి ఉన్నాము. ఈ సర్వే యాక్టివిటీస్ ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షణ కోసం వచ్చి ఉన్నాము. అదేవిధంగా గ్రీవెన్సెస్ కూడా మండల స్థాయిలో గ్రీవెన్సెస్ ఏ విధంగా అవుతున్నాయని కూడా మండల ఆఫీసులో ఒకసారి చూస్తాము. అదేవిధంగా మనకు సుమారుగా జిల్లాలో చాలా చోట్ల ధాన్యం కొనుగోలు మొదలు పెట్టడానికి మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలుపెట్టాము. నా కోరిక ఏంటంటే రైతులందరికీ కూడా మనకు మిల్లర్స్తో కూడా మాట్లాడి ఉన్నాము, ట్రాన్స్పోర్టర్స్తో కూడా మాట్లాడి ఉన్నాము. రైతులు ఎవరికైనా రైతు వలన ఇబ్బందులు ఉన్నాయో దయచేసి పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చేసి వాళ్ళు ధాన్యాలు గవర్నమెంట్కి ఇవ్వాలి అని కోరుతున్నాను. ఎందుకంటే రేటుకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఎంఎస్పీ రేటు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించి సిబ్బందులందరినీ కూడా ప్యాక్స్ మోస్ట్లీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్యాక్స్ వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఉన్నాము. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ అయినాయి. ఒకవేళ ఎక్కడైనా తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా వీలైన వరకు ఆరబెట్టుకొని తీసుకురండి. అదేవిధంగా ఒకవేళ ఏదైనా దానిలో ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా మిల్లర్స్తో కూడా మాట్లాడుకొని ఇబ్బంది లేకుండా రైతులకి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నారు. దయచేసి ప్రెస్ వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో మాస ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 10వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. గణపతి పూజ, దుర్గా త్రిశతి, హోమం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్.